ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు విజయవాడలో చురుగ్గా సాగుతున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వీఐపీలు హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విమానాశ్రయానికి వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేసరాపల్లి ఐటీ పార్క్, గన్నవరం పరిసరాల్లో పలు మార్గాల్లో వాహనాలను మళ్లించారు. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు రాకపోకలు సాగించే వాహనాలను ఒంగోలు వద్ద దారి మళ్లించారు. ఒంగోలు, రేపల్లె, మచిలీపట్నం, లోసర్ బ్రిడ్జ్, నరసాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి రూట్లో రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఇక విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను గ్యామన్ బ్రిడ్జ్, దేవరాపల్లి, జంగారెడ్డిగూడెం, అశ్వరావుపేట, ఖమ్మం రూట్లో దారి మళ్లించారు. ప్రత్యామ్నాయంగా భీమడోలు, ద్వారకా తిరుమల, కామవరపుకోట, చింతలపూడి నుంచి ఖమ్మం లేదా ఏలూరు బైపాస్ నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా అశ్వరావుపేట, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లొచ్చు. మరోవైపు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను నందిగామ, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వరావుపేట, జంగారెడ్డిగూడెం, దేవరాపల్లి, గ్యామన్ బ్రిడ్జ్ మీదుగా మళ్లించారు. అలాగే ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు బైపాస్ మీదుగా వైజాగ్ వెళ్లొచ్చు. ప్రత్యామ్నాయంగా రామవరప్పాడు, నున్న, పాముల కాలువ, వెలుగలేరు, జీ కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు బైపాస్ మీదుగా లేదా విజయవాడ నుంచి ఎనికేపాడు 100 ఫీట్ రోడ్, తాడిగడప, కంకిపాడు, పామర్రు, గుడివాడ నుంచి భీమవరం మీదుగా విశాఖపట్నం వెళ్లొచ్చు. ఎల్లుండి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాట్లయితే ఇప్పటికే చురుగ్గా సాగుతున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే కేంద్ర మంత్రులు, వీఐపీలు పెద్ద ఎత్తున హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సైతం పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలను ఇప్పటికే విధించారు. విమానాశ్రయానికి వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేసరాపల్లి ఐటీ పార్క్, గన్నవరం పరిసరాల్లో పలు మార్గాల్లో వాహనాలను మళ్లించారు. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు రాకపోకలు సాగించే వాహనాలను ఒంగోలు వద్ద దారి మళ్లించారు. ఒంగోలు, రేపల్లె, మచిలీపట్నం, లోసర్ బ్రిడ్జ్, నరసాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి రూట్లో రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఈ రాబోయే 2-3 రోజులు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యామ్నాయ రూట్లను సైతం ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించి ఇప్పటికే ఆ రూట్ మ్యాప్ ను సైతం పోలీసులు విడుదల చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు విశాఖపట్నం విమానాశ్రయానికి వెళ్లే వారు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, వారు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా కూడా అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను సైతం కొన్ని ప్రాంతాల గుండా దారి మళ్లించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు మనకు అందిస్తారు. నరసింహ, ఎల్లుండి జరగబోయే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మరోవైపు పోలీసులు సైతం పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఏ రూట్లలో ఈ ట్రాఫిక్ మళ్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి? చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 12వ తేదీ ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం మనం గన్నవరం సమీపంలోని ఐటీ పార్క్ వద్ద ఉన్నటువంటి సభా స్థలి వద్ద ప్రస్తుతం మనం ఉన్నాయి. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. స్టేజ్ దాదాపు, ఎందుకంటే భారత ప్రధాని కూడా నరేంద్ర మోడీ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి విజువల్స్ లో కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రులతో పాటు ఎన్డీఏ పక్ష
నేతలు కూడా మొత్తం ఇక్కడ రాబోతున్నారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా మొత్తం అందరూ రాబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు కూడా మొత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 11 ఎకరాల స్థలంలో మొత్తం కూడా విఐపీల కోసం ప్రత్యేక మార్గాలను కూడా ఎంచుకున్నారు. ఇప్పటికే 5 సభ్యులతో కూడినటువంటి ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా వారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఏదైతే అధికారులను ప్రభుత్వం నియమించిందో బాబు, హరి జవహర్ లాల్, కన్నబాబు, హరికిరణ్తో పాటు వీరపాండియన్ కూడా మొత్తం దగ్గరుండి కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్ష నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు పెద్ద ఎత్తున ఇక్కడ రాబోతున్న తరుణంలో కూడా ఎవరికి కూడా ప్రోటోకాల్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇప్పటికే బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కేటాయించినటువంటి అధికారులు మొత్తం కూడా ఇక్కడ తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఎటువంటి లోటుపాట్లు, ఒకవైపు పార్కింగ్ సంబంధించి ఇతరత్రకు సంబంధించి కూడా ఎటువంటి లోటుపాట్లు రాకుండా కూడా పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే సభా వేదిక దగ్గర నుంచి సిట్టింగ్ భద్రతకు సంబంధించి పార్కింగ్ పై కూడా ప్రత్యేకంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు స్టేజీ పైన భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో పాటు మిగిలినటువంటి కొంతమందికి ఆహ్వానం ఉంది. మిగతా కింద ఏదైతే వీఐపీలకు సంబంధించి సిట్టింగ్ సంబంధించి కూడా ఇక్కడంతా ఏర్పాట్లు చేస్తున్నటువంటి విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఏదైతే 12వ తేదీన ఉదయం 11:27 చంద్రబాబు 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇందుకు సంబంధించి వాహనాల రాకపోకలను కూడా మళ్లించడం జరిగింది. ఏదైతే విశాఖపట్నం నుండి చెన్నై వైపు వెళ్లే వాహనాలను కూడా కత్తిపూడి నుండి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు, విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లి వచ్చే వాహనాలను కత్తిపూడి నుండి ఒంగోలు వైపుగా మళ్లించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే చెన్నై నుండి విశాఖపట్నం వైపు వచ్చే వాహనాలను కూడా మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలను దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, ఖమ్మం మీదుగా హైదరాబాద్కు మళ్లించడం జరిగింది. దాంతోపాటు భీమడోలు, ద్వారకా, తిరుమలతో పాటు చింతలపూడి నుండి ఖమ్మం వైపుకు మళ్లించడం జరిగింది. అయితే హనుమాన్ జంక్షన్, నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం సంబంధించి నందిగామ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లించడం కూడా జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఒంగోలు మీదుగా, గుంటూరు మీదుగా వచ్చే వాహనాలను సమీపంలో పార్కింగ్ చేసే విధంగా కూడా ఒక ప్రదేశాన్ని ఎంపిక చేయడం జరిగింది. అది విశాఖపట్నం, రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలను కూడా ఏదైతే దగ్గరలోని గన్నవరం బస్టాండ్ సమీపంలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీఐపీలు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి దాదాపు 1,00,000 మందికి పైగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు కాబట్టి ఎటువంటి భద్రతా పరంగా కూడా అటు లోటుపాట్లు రాకుండా కూడా పకడ్బందీ చర్యలు చూసుకున్నారు. ఇప్పటికే పోలీసులు సభాస్థలిని పూర్తిగా వారి ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 1,00,000 మంది పైగా వస్తారన్న అంచనా నేపథ్యంలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు ఈవీఐపీలకు సంబంధించి వారి ట్రాఫిక్ క్లియరెన్స్ సంబంధించి ఏ విధంగా మళ్లించాలి. ఇప్పటికే రేపు మరొకసారి ట్రయల్ రన్ నిర్వహించున్నారు. ఆ ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత చిన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా గమనించిన తర్వాత మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించున్నారు. ప్రస్తుతం సభాస్థలి వద్ద అయితే ఏర్పాట్లు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి. రాఘవతో నరసింహారెడ్డి, టీవీ, గన్నవరం నుంచి.